త్రివిక్రమ్ గారి సినిమా డైలాగులు ఎప్పుడైనా గమనించారా? వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వాటి వనకాల భలే లోతైన ఫిలాసఫీ ఉంటుంది. అసలు మన త్రికోణమితి ఫార్ములాలు కూడా దాదాపుగా అంతేనండి. పైకి చూస్తే అబ్బో ఏంటో ఇవి అనిపిస్తాయి, కానీ వాటి వెనక కూడా అంతే లాజిక్, అంతకంటే అందమైన అల్లిక ఉంటుంది. నిజమే. ఆ ఫార్ములాల లిస్ట్ మొదటిసారి చూసినప్పుడు అదో పెద్ద మహాసముద్రంలా అనిపిస్తుంది కదా. అమ్మో, ఇందులో ఎక్కడ మునిగిపోతామో అని భయం వేయడం చాలా సహజం. కాని నమ్మండి, ఈరోజు మనమందరం కలిసి ఆ సముద్రాన్ని ఈదడానికి ఒక పక్కా పడవను నిర్మించుకోబోతున్నాం. అందుకే ఈరోజు మన పని ఏంటంటే, ప్రశ్నల్ని కేవలం చూడటం కాదు, వాటి వెనక దాగియున్న రహస్యాలను ఛేదించడం. ఒక డిటెక్టివ్లాగా ఆలోచించి ఆ ప్యాటర్న్స్ని పట్టుకొని ఎలాంటి ప్రశ్న మన ముందుకొచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే ఒక పక్కా వ్యూహాన్ని నిర్మించుకుందాం. సరే, మరి మన ప్రయాణానికి రోడ్ మ్యాప్ ఇదే. ముందుగా ఆ పెద్ద 7 మార్కుల సవాలును ఎలా విడగొట్టి గెలవాలో చూద్దాం. తర్వాత 4 మార్కులు, 2 మార్కుల ప్రశ్నల దగ్గరికి వెళ్దాం. ఆ తర్వాత వీటన్నిటినీ కలిపే ఒక అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసుకుని ఫైనల్గా ఎగ్జామ్ హాల్లో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్తో ముగిద్దాం. ఈ ప్లాన్తో వెళ్తే మనం దేనికైనా రెడీ. రైట్. ముందుగా ఆ పెద్ద గంటంతోనే మొదలుపెడదాం. 7 మార్కుల ప్రశ్నలు చూడ్టానికి కొండలాగా భయపెట్టేలా ఉంటాయి గదా, కాని ఎంత పెద్ద శత్రువుకైనా ఒక బలహీనత ఉంటుంది. దాన్ని కొట్టడానికి మన దగ్గర ఒక పక్కా పద్ధతి ఉంది. ఓకే, ఇప్పుడు ఇలాంటి ప్రశ్నను చూసినప్పుడు మొదట ఏమనిపిస్తోంది? అమ్మో, ఇదేంటి ఇన్ని అక్షరాలు, ఎంత సంక్లిష్టంగా ఉంది అని కంగారుపడటం చాలా సహజం కదా. అయితే ఈ అక్షరాలను చూసి అస్సలు కంగారుపడద్దు. ఇవేం మన శత్రువులు కాదు, మన స్నేహితులే. ప్రతి అక్షరం వెనుక ఓ అందమైన బొమ్మ దాగి ఉంది. ఉదాహరణకి ఆ చిన్న ఆరుంది, అది త్రిభుజం లోపల దాక్కున్న ఓ చిన్న వృత్తం. మరి R1, R2, R3 అంటే అవి త్రిభుజం భుజాలను బయటనించి ప్రేమగా హత్తుకునే 3 వృత్తాలు. ఇక ఆ పెద్ద అరసంగత, అది త్రిభుజం 3 శీర్షాలను కలుపుతూ వెళ్లే ఒక రాజులాంటి పెద్ద వృత్తమనమాట. మన స్ట్రాటజీ పేరు విడదీసి గెలవడం. సింపుల్. ఈ మొత్తం పెద్ద సమస్యను ఒకేసారి నెత్తిన పెట్టుకోవద్దు. దాన్ని 2 చిన్న, చాలా సింపుల్ ముక్కలుగా విడగొడదాం. ఇక్కడ చూపిస్తున్నట్టు ముందుగా R1 ప్లస్ R2 విలువ ఏంటో కనుక్కుందాం. ఆ పని అయిపోయాక R3 మైనస్ R విలువను సాధిద్దాం. అంతే. ఇలాంటి చిన్న చిన్న విజయాలే మనల్ని పెద్ద గెలుపు వైపు తీసుకెళ్తాయి. ఈ లెక్కల్ని చాలా సింపుల్ చేయడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటంటే కామన్ లాంగ్వేజ్. అంటే అక్కడున్న ప్రతి పదాన్ని ఆర్ మరియు కోణాలు ఏబీసీ రూపంలోకి మార్చేయడమే. అన్నీ ఒకే భాషలోకి వచ్చాక వాటిని కలపడంగాని తీసివేయడంగాని ఎంత ఈజీ అవుతుందో చూడండి. ఓకే, ఆ 7 మార్కుల పెద్ద భవనాన్ని ఎలా జయించాలో చూశాం కదా. ఇప్పుడు మన ముందున్నది ఒక చిన్న తాళం వేసిన బాక్సులాంటిది. అదే 4 మార్కుల ప్రశ్న. దీనికి 10 తాళాలు అవసరం లేదు, ఒకే ఒక మాస్టర్ కీ చాలు. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో దాదాపు అన్ని తాళాలు తెరిచే ఆ మాస్టర్ కీ ఇదే. ఈ ఒక్క ఫార్ములా పట్టుకుంటే చాలు, చాలా సమస్యల్ని చాలా సులభంగా సాల్వ్ చేసేయొచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫార్ములా చాలామందికి తెలుసు, కాని మార్కులెక్కడ పోతాయో తెలుసా? సరిగ్గా ఈ 2 చోట్ల. మొదటిది, ప్రశ్నలో కాట్ ఇన్వర్స్ లాంటివిస్తే దాన్ని మన ఫార్ములాకు తగ్గట్టు మార్చుకోవడం మర్చిపోవడం. ఇక రెండోది, ఆ x+y/1 - దగ్గర ఫ్రాక్షన్స్తో చేసే చిన్న చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్స్. ఈ 2 తప్పులు చేయకుండా దాటితే చాలు, మార్కులు మన జేబులో ఉన్నట్టే. ఇది ఒక స్మార్ట్ ఎగ్జామ్ టిప్. గుర్తుపెట్టుకోండి, పేపర్ కరెక్ట్ చేసేవాళ్లు మన ఫైనల్ ఆన్సర్ ఒక్కటే చూడరు, ఆ ఆన్సర్కి ఎలా వచ్చాం, మన ప్రాసెస్ ఏంటి అని కూడా చూస్తారు. అందుకే ఒకవేళ ఫైనల్గా క్యాల్కులేషన్ తప్పైనా సరే, సరైన ఫార్ములా వేసి స్టెప్స్ కరెక్ట్గా చూపిస్తే పార్షియల్ మార్క్స్ అయినా వస్తాయి. సరే, ఇప్పుడు 2 మార్కుల ప్రశ్నల దగ్గరకొచ్చేద్దాం. వీటిని గిఫ్ట్స్ అనొచ్చు. సరైన ఫార్ములా తెలిస్తే చాలు, తక్కువ టైంలో ఫాస్ట్గా స్కోర్ చేసేయచ్చు. బేసిక్గా ఇక్కడ 2 రకాలుంటాయి. రెండింటికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఒకటి పీరియాడిసిటీ, అంటే ఒక వేవ్ మళ్లీ మళ్లీ రిపీట్ అవడానికి ఎంత టైం పడుతుంది. రెండవది ఎక్స్ట్రీమ్ వాల్యూస్, అంటే ఆ వేవ్ మ్యాక్సిమం ఎంత పైకెళ్తుంది, మినిమం ఎంత కిందకొస్తుంది. అంతే. ఈ రెండింటికి రెడీమేడ్ ఫార్ములాలున్నాయి, వాటిని వాడేయడమే. ఇప్పటిదాకా మనం 7 మార్కులు, 4 మార్కులు, 2 మార్కులు ఇలా వేరువేరు ప్రశ్నలు చూశాం గదా. వీటన్నిటినీ కలిపే ఒకే ఒక సీక్రెట్ ఉంది. అదే ట్రాన్స్ఫర్మేషన్, అంటే రూపాంతరం చెందించే మ్యాజిక్.
సో ట్రిగ్నోమెట్రీలో అసలైన స్కిల్ ఇదే. ఒక ప్రాబ్లం చూసి భయపడటం కాదు, దాన్ని చూసి ఓకే, దీని రూపాన్ని నాకు తెలిసిన నేను సాల్వ్ చేయగలిగే రూపంలోకి ఎలా మార్చాలి అని ఆలోచించడమే. ఈ ఉదాహరణ చూస్తే ఆ మ్యాజిక్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. సైన్ స్క్వేర్ ఏ చూడ్డానికి చిన్నదే, కానీ ఆ స్క్వేర్ ఉండటం వల్ల లెక్క కాస్త కష్టమవుతుంది. అదే దాన్ని 1 - cos 2a/2గా మార్చామనుకోండి, అంతే, ఆ స్క్వేర్ మాయమైపోతోంది. పవర్ 2 నుంచి 1కొచ్చేస్తోంది. సమస్య చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే, ఇదంతా బాగుంది, అంతా నేర్చుకున్నాం. కానీ ఎగ్జామ్ హాల్లో ఆ టెన్షన్లో చిన్న చిన్న తప్పులు చేసి మార్కులు పోగొట్టుకోకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన అలవాట్లు చేసుకోవాలి. అవేంటో చూద్దాం. ఇవి 3 గోల్డెన్ రూల్స్. వీటిని పాటిస్తే తెలిసిన లెక్కలో మార్కులు పోగొట్టుకునే ఛాన్సే ఉండదు. ఫస్ట్ది, ఏ స్టెప్లో ఏ ఫార్ములా వాడుతున్నారో దాన్ని పక్కన ఒక బాక్స్లో రాయండి. దీనివల్ల మనకి క్లారిటీ ఉంటుంది, పేపర్ దిద్దేవాళ్లకు కూడా ఉంటుంది. సెకండ్ది, యూనిట్స్ చెక్ చేసుకోవడం. క్వశ్చన్ డిగ్రీస్లో ఉందా, రేడియన్స్లో ఉందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మూడోది, చాలామంది తప్పు చేసేది సైన్స్ అంటే గుర్తులు. ఈ మూడో రూల్ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలుసు కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్ రూల్. ఏ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్, ఏది నెగటివ్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాస్ ఆఫ్ 180 డిగ్రీస్ మైనస్ థీటా అనేది మైనస్ కాస్ ఆఫ్ థీటా అవుతుంది. ఎందుకంటే అది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఆ ఒక్క చిన్న మైనస్ గుర్తుపెట్టడం మర్చిపోతే మొత్తం ఆన్సర్ మారిపోతుంది. టాప్ స్టూడెంట్స్ కూడా ఇక్కడే మార్కులు పోగొట్టుకుంటారు. అందుకే సరైన వ్యూహంతో సిద్ధమైతే ఎగ్జామ్ పేపర్ ఒక భయం కాదు, అదొక అవకాశం. మన నైపుణ్యాన్ని చూపించడానికి వచ్చిన ఒక ఆపర్చునిటీ. దాన్ని చూసి అంతేనా అని ఎంతో ధీమాగా అనుకుంటారు. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. మనమిక్కడ నేర్చుకున్నది కేవలం మ్యాథ్స్ గురించేనా? ఒక పెద్ద సమస్యను చిన్న భాగాలుగా విడగొట్టడం, సరైన పనికి సరైన టూల్ వాడటం, ప్యాటర్న్స్ని గుర్తించడం. ఈ స్కిల్స్ కేవలం త్రికోణమితికే పరిమితమా? లేక జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్ను ఎదుర్కోవడానికి అవసరమైన సాధనాలా? ఆలోచించండి.